UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అండ్ నిలిమా, ఈ స్టోరీ మీరు ప్రొడ్యూస్ చేయడానికి గల వన్ రీజన్ ఏదో ఉంటుంటుంది కదా. అఫ్ కోర్స్ మీ నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే దట్ మస్ట్ బి సమ్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ దట్ నేను అసలు ఇది చెయ్యాలి, ఇది ప్రొడ్యూస్ చేయాలి అని. సో ఇది స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక అండి మా డాడ్ మాకు చూపించడం జరిగింది, అంటే లైక్ ద స్క్రిప్ట్. సో నేను మా సిస్టర్ చదివినప్పుడు దాన్ని we felt as girls will be really proud to present a film like this. Wow. So అందుకని that's really amazing. సో అది డైరెక్టర్ ఎవరు అని కూడా కాదు, మాకు స్క్రిప్ట్ తెగ నచ్చింది. ఓకే, అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్ళి ఉంటావు కదా. మీరు సెట్స్లోనే పెరుగుంటారు, ఈవిడ సెట్స్లోనే పెరిగింది. బికాస్ హర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, అర్జున్ గారు. అండ్ అలాగే ఈయన సెట్లోకి వెళ్ళి ఉంటాడు. మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే క్వార్టర్స్కి వెళ్ళాను. ఐ డి నాట్ గో టు సెట్స్. సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్, లైక్ వేర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న? అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి. ఓకే, సో హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్. వావ్ సార్. అంటే ప్రొడ్యూసర్గా అయితే చెప్పాలి, స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు, నేను ఒక్కనే మగాడు. సో మా వైఫ్ రాగిణి, ఈ నీలిమ, యుక్త, వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, మామూలు క్వశ్చన్ కాదు అవి, నిజంగా చాలా కథకి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఒక్కనొక స్టేజ్లో అయితే మా నీలిమ ఫైట్ చేసింది, నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు వాడి కథ మనం చెప్పాలి, వాడి కథే మనం చెప్పడానికి లేదు. సో అని చాలా ఫైట్ చేసింది. ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్, అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఒక గర్ల్ పర్స్పెక్టివ్లో తను చెప్పింది. మనం ఎంతైనా నేను అందులోకి వెళ్ళి రాస్తాను, బట్ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు ఒక చదివిన వెంటనే ఇన్స్టింక్ట్గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అది సరిపోదు అని. సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక 3 months పడుతుంది. 3 months? ఆ 3 months మళ్ళీ స్క్రిప్ట్ని కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేసాకే అప్పుడు తీద్దామన్నారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అంటే ఇది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటుంది, రివీల్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మాట్లాడదాం తప్పకుండా. ఈ డేట్ అప్పుడు కూడా కావాలి. అయ్యో సార్, తప్పకుండా సార్. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ హావ్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను చెప్పుంటుంది. డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ టు సీ ఆన్ February 6th. అయితే ఇప్పుడు సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము, చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు. అండ్ సారా నాన్న ఫిల్మ్ చేసిన తర్వాత దెన్ యూ యాక్టెడ్ ఇన్ మెనీ అదర్ మలయాళం ఫిల్మ్స్ అండ్ Tamil films also, right? And then it was Ponniyin Selvan. Yeah. Okay, and then happened Dhurandhar. No, after Ponniyin Selvan, actually I went to boarding school. Oh, okay. Yeah, right after finishing PS2 I went to boarding school, and then my initial plan was to go abroad to study film and study acting. But then while I was giving my boards, I signed Magic, and then right after I came out, again I was sticking to my plan. But then Euphoria, when Euphoria came to me, it was just so tempting to do as a human. Like I just felt this urge to, present this story, be a part of a story like this, especially because I'm also a part of the youth, right? Yeah. I feel like it's really relevant and it's a very reflective story to the society. So I felt like, no, I need to do this. So yeah, after PS2 it was Magic, then Euphoria, and then Dhurandhar. In fact, I signed Dhurandhar while shooting for Euphoria. Wow. So, yeah. I think you had a lineup properly. Like first Magic happened. And then the title, see, మ్యాజిక్ జరుగుతుంది నీ జీవితంలో, నువ్వు యూఫోరియా స్టేట్లోకి వెళ్తున్నావు, ఇప్పుడు నీకు 1000 కోట్లు కొట్టేస్తున్నావు ఒక సినిమాతో, ఇట్లా ఒక ఆర్డర్లో వెళ్ళింది అంతా. అంటే ఈ కథలో అంటే భూమిక గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఈ చైత్ర అతని క్యారెక్టర్ పేరు, ఈ చైత్ర క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చైత్ర క్యారెక్టర్ని ప్లే చేయడానికి కూడా అంత ఈజీ కాదు, అది కన్విన్స్ చేయడం కూడా ఈజీ కాదు. సో తనని సజెస్ట్ చేసింది నీలిమే, పొన్నియిన్ సెల్వన్ చూసి. సో మాకు కూడా కరెక్ట్ ఆ ఏజ్, ఆ టెండర్ ఏజ్లో ఉన్న అమ్మాయి కావాలి. బట్ మా అందరికీ డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా. ఓకే,
అంటే నీలిమ కానీ రాగిణి యుక్తులు ఏమన్నారంటే ఆ అమ్మాయి చేస్తేనే ఈ సినిమా వ్యాప్తి లేదన్నారు. ఎందుకంటే అంత కీలకం ఈ సబ్జెక్ట్కి. సో తర్వాత తనే కాంట్రాక్ట్లోకి వెళ్ళి సారా కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఇది నువ్వు చెప్పు అక్కడి నుంచి. సో ఈ కథ అనుకున్నప్పుడు దట్ రోల్ ఇట్స్ అ వెరీ వెరీ సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్, యాక్చువల్లీ ఐ షుడ్ బి సేయింగ్ దట్ సారా యాజ్ అ చైల్డ్ యాక్టర్, అండ్ దెన్ పొనియన్లో చూసినప్పుడు వీ థాట్ షుడ్ బి పర్ఫెక్ట్. సో దట్స్ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు సారా అండ్ I narrated the line to her and everything. And వాళ్ళ father కూడా అప్పుడు she's still very young, but విన్న వెంటనే the way she reacted to that story really inspired me, because she thought of it with so much maturity, the role, that I felt this is meant to be. And she's performed it amazing. So sixth na I think everyone will get to see. ఎగ్జాక్ట్లీ. జనరలీ ఎవరైనా ఇప్పుడు ఇంజనీరింగ్ 4 years చదువుతారు కదా, ఈ పాప 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని చదువుతోంది కదా, అందుకని ఇందులో పిహెచ్డీ చేసేసింది ఇప్పుడు. అందుకే కథల్ని అనలైజ్ చేయటం, ఎవ్రీథింగ్. ఐ థింక్ యూ మస్ట్ బి having a lot of grip on analyzing stories, knowing characters, being in the same atmosphere of having family members in the same profession, right? I think my dad also really helps me with stories, picking the right ones. ఆయన వెరీ టఫ్ గా అండి రాజు, అవునవును. రాజు అర్జున్ He's గారు. also a ఆయన్ని great actor. కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. Okay. సో ఆయన స్టోరీతో ఆయన్ని సారాన్ని ఇద్దరిని కన్విన్స్ చేసింది. ఇద్దరు విన్నారు, Okay. ఇద్దరు వినే వాళ్ళకి చాలా నచ్చింది. Yeah, and I'm sure your mother also must have put in a lot of Definitely. effort. She's the reason I'm here. I Both my parents, but yeah, my mother's always been there every second, every moment, and not just there like physically present. She's such an emotional pillar for me. Yeah. Yeah, she's right here. Always, always. అదే మనం అంటే ఈ Always. కథలో కూడా ఈ యూత్ తో పాటు పేరెంటింగ్ ని టచ్ చేస్తాం కదా. అవును, అవును. అది నిజంగా బయట చెప్పాలంటే వీళ్ళ పేరెంటింగ్, సారా కానీ విఘ్నేష్ కానీ వీళ్ళందరి పేరెంటింగ్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడింది. Correct. సో ఆ పేరెంటింగ్ లో భూమిక గారు ఫేస్ చేసే ఇదే సబ్జెక్ట్ లో చాలా tough. Exactly. అది ఆవిడ చెప్తే బాగుంటుంది. భూమిక గారు, మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఆ పేరెంటింగ్ కి సంబంధించి దేర్ ఆర్ సమ్ టఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద స్టోరీ. మీకు ఎప్పుడైనా ఇది మొత్తం కొలైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుందా? అంటే బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ పేరెంట్, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్? So when I first heard this story, I was also, just as Sarah said, that I felt very strongly connected to the story, that I wanted to be a part of it, because it's what we see happening outside. The current generation, there is so much of influence of everything, and they are easily influenced. So as a parent, it gets a little difficult today when everything is accessible to kind of take your child on the right path. And so when I heard the script, and there are situations in the film that are very emotional, are very hard hitting, and where you have to take a decision during the span of time that the story unfolds, I really could relate to it very strongly. I could connect to the character. In fact, Vignesh has performed very well. The scenes that he and I have had, he is a brilliant performer. And every time I see him, I see the little older version of my son. My son is here. Oh, okay. And your son is, how old is your son? He's just turning 12 on the 3rd of Feb. Okay, he's Yeah. just coming into the teens. Bhumika garu, be ready. Be ready for the thunderstorm, for the tsunami. Vignesh, ఏమంటారు మీరిద్దరు? అంతేగా అంతేగా అంటారు మీరిద్దరు. షూటింగ్ అప్పుడు చాలా మాట్లాడేవాళ్ళం. వి యూస్ టు ఆఫెన్ టాక్ అబౌట్ అడిగాను నన్ను చాలా. అంటే నేను ఆ ఏజ్ లో ఉన్నాను కదా, అడ్వైస్ కాదు, అంటే ఏం కోతి పనులు చేస్తున్నావు, నేను ఎట్లా ఆపచ్చు, యాజ్ అ పేరెంట్ ఎంత ఇన్వాల్వ్ ఉండాలి, అట్లా మేము చాలా మాట్లాడుకున్నాం. సరే, మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఓకే, పృథ్వీ అని నువ్వు ఇప్పుడు చెప్పు, ఏ విషయంలో ఫ్రీడమ్ కావాలి? కెరియర్ విషయంలో, ప్యాషన్ విషయంలో. ఎందుకంటే 13, 14, 15 ఆ టైంలో ఒక్క విషయంలో మనకి ఇంట్రెస్ట్ పుడుతుంది లోపల నుంచి. అట్లా నాకు ఆ టైంలో అయింది. ఏం పుట్టింది నీకు అప్పుడు? సినిమాల వైపు, అంటే యాక్టింగ్. అంటే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బాగా బొద్దుగా అట్లా ఉండేవాడిని. ఎవరికన్నా యాక్టర్ అంటే నాకు సిగ్గు అసలు చెప్పుకోవడానికి. ఎందుకంటే కొంచెం ఆ ఇమేజ్ ఉంటుంది కదా, గుడ్ లుకింగ్ ఉండాలి అట్లా. నేను యాక్చువల్లీ కమెడియన్ అవ్వాలని చెప్పుకునేటోళ్ళని ఎవరైనా అడిగితే మా రిలేటివ్స్ అందరికి.
సో అది నాకు పుట్టింది. లక్కీగా ఇంట్లో మా నాన్న చాలా చిన్నప్పటి నుంచి ఒక్కటి కావద్దురా ఏదైనా కావచ్చు అని ఆ ఫ్రేజ్ నాకు బాగా దొంగ గుర్తు. వద్దు అని. అంతే, దొంగ ఒక్కటి అవ్వద్దు నాన్న ఆ ఫ్రీడమ్ ఉండేది. ఓకే. సో ఏదైనా మనం ఇష్టపడితే అది హోల్ హార్టెడ్ ఇష్టపడే ఫ్రీడమ్ ఉండేది నాకు. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.